నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఆత్మ ప్రణామములు. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సేవలో ఉంటున్నాను. అయితే పిఎంసి గురించి నేను ధ్యానంలోకి వచ్చినప్పుడే పిఎంసికి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడాను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. ఒకటేనండి, నాకు రెండు విషయాలు తెలుసు. ఒకటి ధర్మము, రెండు సేవ. ధర్మం అంటే ఏమిటంటే, మనం పిఎంసికి ఎంతన్నా కానీ 50,000 లక్ష రూపాయలు ఇచ్చామంటే ఆ డబ్బులు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనం ధర్మాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాము. ఈ ధర్మం మనల్ని ఎక్కడ తీసుకుపోతుందంటే, ఈ దేహంలో ఉన్న ఆత్మ పరమాత్మ స్థాయికి ఎదగాలి. ప్రతి ఒక్కళ్ళు ఎదగాల్సిందే. ఆ ఎదగటానికి కావాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా పిఎంసిలో ఉంది. పిఎంసిలో మనిషి ఒక ఆత్మ పరమాత్మ ఎదగటానికి కావాల్సిన జ్ఞానం అంతా పిఎంసిలో ఉంది. కాబట్టి పిఎంసికి మనం ఎంత ఇస్తామో అదేమవుతుందంటే ధర్మానికి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఆ ధర్మమే మన పరమాత్మ స్థాయికి తీసుకుపోతుంది. అది ఇప్పుడు మనకు తెలీదు, కానీ ఆ ధర్మాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అని నేను ప్రతి ఒక్కళ్ళకి ఇదే చెప్పాను. ఇదే చెప్పడంతో మన గుడివాడలో కానీ ఏలూరులో కానీ చాలామంది మనవాళ్ళు పిఎంసికి ఇవ్వటం కూడా జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైతే ధర్మం ఆచరిస్తామో ఆ ధర్మమే మన పరమాత్మ స్థాయికి తీసుకెళ్తుంది. ఆ జ్ఞానం అంతా కూడా పిఎంసిలో ఉంది. దయచేసి మీకు తెలిసినా తెలియకపోయినా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియపరచండి. మీకు తోచినంత ఇమ్మనండి. 50 ఇస్తారో, 100 ఇస్తారో, 1000 ఇస్తారో, 10,000 ఇస్తారో వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిఎంసి సపోర్ట్ చేసి కొంత అమౌంట్ ఇస్తే ఆ ధర్మమే మనల్ని ఉన్నత తీసుకెళ్తుంది కదమ్మా.